విఘ్నేష్. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. తండ్రి తల్లిదండ్రుల పాదాలకి నమస్కారాలు. విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు వంచి నమస్కారం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజల్యం. జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది, ఇంకా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది, ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది, మనలో ఎటువంటి లోపాలుంటే వాటిని సరిచేసుకొని అభివృద్ధిలోకి రావాలి, మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తదుపరి వృషభ రాశి. ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారు ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే, మీ పేరులో మొదటి అక్షరము ఈ కానీ, ఊ కానీ, ఓ కానీ, వా, వి, ఊ, నే, నో అనే అక్షరములుగా కలవారు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి. వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసం అంతా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, తర్వాత ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా. అలాగే లగ్నంలో రవి బుధులు ఉన్నారు, ద్వితీయంలో గురువు ఉన్నాడు, తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు, చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు, విజయస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా నడుచుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతి విషయాన్ని కూడా తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయడం వల్ల విజయాన్ని సాధించుకోగలుగుతాం. సంతానపరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో, కాబట్టి స్నేహాలకి కొంచెం దూరంగా ఉండి, అలాగే కుటుంబపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసం మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మీ సమయాన్ని మీరు వినియోగించుకోండి. అలాగే ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధికారుల వలన కొంత ఒత్తిడి వలన మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి, మృదువుగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. దానివల్ల గొడవలు రాకుండా అందరూ మీ మీద ప్రేమగా ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంత బిడిసి కొట్టేటువంటి సూచనలు ఉన్నాయి, ఆచితూచి మాట్లాడుకోండి. మధ్యవర్తులను కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. వ్యాపారస్తులకు అంత లాభదాయకంగా కనిపించడం లేదు, నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత నిరుత్సాహం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి అయినా నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గొడవలకు తలచొచ్చకండి, లేనిపోని నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఖరీదైన వస్తువులు ఈ మాసంలో కొనవద్దు, వాటి వల్ల కొంత వాయిదా వేసుకోండి. ఖరీదైన వస్తువులను కొనకుండా వాయిదా వేసుకోవడం వల్ల మనకి కొంత లాభదాయకంగా ఉంటుంది, ఎందుకంటే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేటటువంటి సూచనలు, కాబట్టి అవకాశాన్ని చేజారిపోకుండా కాపాడుకోండి, జాగ్రత్త పడండి. అలాగే విద్యార్థులకు చదువు పట్ల మంచి శ్రద్ధ ఏర్పడుతుంది. అనుమానంతో పనులు చేయకండి. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు, తగాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి మాట్లాడుకోండి. ప్రేమికుల మధ్య మూడో వ్యక్తులు గొడవ పెట్టి మిమ్మల్ని విడదీసి మరో పెళ్లి చేసేటువంటి సూచన కూడా ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కుటుంబంలో కలహాలు ఉంటాయి, ఆస్తుల వల్ల కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచన కనబడుతున్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య
భూ వివాదాలు, కోర్టు కేసులు కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మటుకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వేగాన్ని తగ్గించుకోండి, గమ్యాన్ని చేరుకోండి. పిల్లల వలన కొంత ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భర్త వలన కొన్ని సమస్యలు భార్యకి ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం కాకుండా కొంచెం వాయిదా వేసుకొని ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా వీసాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ కొంత వాయిదా వేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత మీకు సహాయ సహకారాలు అనుకున్న సమయానికి అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంకా రాజకీయ నాయకులకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రతి వారిని నమ్మకండి, నమ్మినట్టు నటించండి. కానీ మీ రాజకీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీ మనసు ఏ విధంగా చెబుతుంది ఆ విధంగా నడుచుకోండి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే దుర్గామాతను పూజ చేయండి. మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏ గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయో చెప్తాం. ఆ గ్రహాలకు మంచి మంచి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, మంచి పిల్లలకి జ్ఞాపక శక్తి లేకపోతే పిల్లలకి మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ కానీ, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, తర్వాత మహాకాళ సర్పదోషాలకు సంబంధించిన ఆయిల్స్, తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వీటిని మీరు వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ వస్తుంది. మీరే 10 మందికి చెప్తారు. మీరు వాడి చూడండి. మీకు ఏవి కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి ఫలితాలు పొందండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడి ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.